హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు బ్రేక్కైనా లేదా స్కూల్ నుండి ఇంటికి వచ్చాక స్నాక్స్కైనా ఈజీగా తొందరగా చేసి పెట్టగల రెసిపీ బ్రెడ్ టోస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ఓజస్ అండ్ తేజస్ వ్లాగ్స్. ఒక 2 eggs తీసుకొని బ్రేక్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒకసారి బాగా బీట్ చేసుకొని ఇందులో 20 to 30 ml మిల్క్ వేసుకోవాలి. ఇందులో 3 tablespoon పౌడర్ షుగర్, పించ్ ఆఫ్ సాల్ట్, కార్డమన్ పౌడర్ 1/2 tablespoon. ఇందులో ఇలాచీ స్కిప్ చేసి ఇన్ కేస్ వెనిలా ఎసెన్స్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే టోస్ట్ అనేవి అంత ఫ్లఫీగా వస్తాయండి. బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 tablespoon ఆయిల్ వేసుకొని ఒక 1 tablespoon బటర్ వేసుకోవాలి. ఆయిల్ బదులు మొత్తానికి బటర్ తీసుకున్నా బాగానే ఉంటాయి. ఇప్పుడు బ్రెడ్ని ఒకసారి డిప్ చేసి వెంటనే తీసేయాలండి, లేదంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. డిప్ చేసి వెంటనే 20 to 30 secondsలో తీసేయాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా డిప్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి. వన్ సైడ్ బాగా అట్లీస్ట్ ఒక 10 minutes అయినా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదండి, వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే. ఒక్కోసారి టైం కుదిరినప్పుడు లేదా బిజీగా ఉండేటప్పుడు ఇలా ఈజీగా బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.